పార్టీ ఫిరాయింపు పార్టీ ఫిరాయింపుల కేసులో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నేడు స్పీకర్ విచారించనున్నారు. ఇవాళ హాజరు కావాలని నిన్న నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ పై స్పీకర్ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా వివేకానందను కూడా ఆదేశించారు. కడియంకు స్పీకర్ నోటీసు ఇవ్వడంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మందిలో 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఇన్నాళ్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీర్పును రిజర్వ్ లో ఉంచారు. నేడు ఉదయం 10:45 సంజయ్ పై తీర్పును స్పీకర్ వెల్లడించబోతున్నారు. ఇక దానం నాగేందర్ పై కూడా విచారణ కొనసాగుతుంది. పార్టీ ఫిరాయింపుల కేసులో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నేడు స్పీకర్ విచారించబోతున్నారు. ఇవాళ హాజరు కావాలంటూ కూడా నిన్న నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించి విచారణ ఉండబోతుంది. అదే విధంగా విచారణ జరిగిన సంజయ్ కి సంబంధించి ఈ రోజు 10:45 తీర్పునైతే స్పీకర్ వెల్లడించబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు? సుధా, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఫిర్యాదుల్లో భాగంగా ఒక్కొక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో విచారించి రెండు వైపు వాదన విన్న తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పులు ఇస్తున్నారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి స్పీకర్ ఈ రోజు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ పైన విచారించనున్నారు. ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యే కూన వివేకానంద గౌడ్ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి పిటిషన్ ఇప్పటికే ఒకవైపు వాదనలు పూర్తయ్యాయి. దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి ఒకవైపు ఈ రోజు ఫైనల్ డెసిషన్ కూడా ఈ రోజు స్పీకర్ ప్రకటించబోతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు 3 విషయంలో ఇంకా పెండింగ్ లో ఉన్నది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లకు సంబంధించినటువంటి పిటిషన్ మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. రీసెంట్ గా ఇటు దానం నాగేందర్ కూడా ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ సభ్యునిగా కొనసాగుతున్నానని చెప్పేసి ఆయన కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి కూడా తాను తన కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తే తాను ప్రపోజల్ సంతకం చేశారు, ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు, కాంగ్రెస్ కండవాలేసుకొని కాంగ్రెస్ సభలు సమావేశాల్లో తిరుగుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు సమర్పించింది. మొత్తానికైతే ఈ విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారో అని చెప్పేసి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన పిటిషన్లను డిస్పోజ్ చేసినటువంటి స్పీకర్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది. 4 వారాల లోపు మొత్తం ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి నివేదిక అందించాలని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ పూర్తి నిర్ణయం తీసుకోబోతున్నారు. సుధా, స్వామి, ఇప్పుడు సంజయ్ కి సంబంధించి తీర్పును కూడా స్పీకర్ వెల్లడించబోతున్నారు మరి కాసేపట్లో. మరి 10:45 మరి దానికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సంజయ్ పై తీర్పు? అంటే ఇప్పటికే జగిత్యాలలో సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి అక్కడ మారింది. సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని చెప్పేసి సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన ఇటీవల గాంధీ భవన్ లో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ రివ్యూలో కూర్చున్నారు. అనేక రకాల ఆధారాలు ఉన్నప్పుడు కూడా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఒకవైపు క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే కాదు, సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా క్వశ్చన్ చేస్తుండడం ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఇటీవల ఒకవైపు వీళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాళ్ళ పిటిషన్ డిస్పోజ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం పనిచేస్తున్నారు. అలాంటి వారి విషయంలో ఇప్పుడు స్పీకర్ వైఖరిని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు సంజయ్ కుమార్ విషయంలో ఎలాంటి తీర్పిస్తారో చూడాల్సి ఉంది. ఇక్కడ తెలియకపోతే పూర్తి ఆధారాలను కూడా మేము సుప్రీంకోర్టుకు సమర్పించి సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.